మరి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయుచున్నాము. మరి ఇక్కడ దేవుని వాక్యము ఏం తెలియజేస్తాను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ శిష్యులు చెప్తూ ఉన్నారండి యోహాను సువార్తలో. మన సహవాసం ఎలా ఉండాలంటండి? చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలంటండి? తండ్రితో ఉండాలి. మరి క్రీస్తు ప్రభువారితో సహవాసం ఉండాలని మరి దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మన సహవాసము మన జీవితంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు ఎలా ఉంటాయండి? ఎప్పుడు కూడా మనం ఒకటి గ్రహించాలండి, సహవాసం కరెక్ట్ అయితేనే ఆ వ్యక్తి జీవిత విధానం కూడా ఎలా ఉంటుందండి? కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక విశ్వాసి అవిశ్వాసతో సాంగత్యం చేసాడు అనుకోండి, అయితే ఒక అవిశ్వాసతో ఉన్నాడు అనుకోండి, ఈ విశ్వాస కూడా ఏమవుతాడు? ఇప్పుడు ఒక మంచోడు చెడ్డోడితో ఉన్నప్పుడు ఏమవుతాడంటే చెడ్డోడు అవుతాడు, అవునా కదా? అలాగే మన సహవాసము మరి వాక్య ప్రకారంగా మన సహవాసం ఏ విధంగా ఉందని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయండి. కానీ మన సహవాసము తండ్రితోనూ క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు, మరి క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో సమస్యలు అనుభవించారు. మరి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, మన సమస్యలు వచ్చినప్పుడు మన సహవాసం ఎవరితో ఉంటుంది? ఎందుకంటే మన సహవాసము దేవునితోనూ తండ్రితోనూ అలాగే క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు, మన సహవాసంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎవరిని విడిచిపెట్టమండి? మనం దేవుని విడిచిపెట్టం. చాలామంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, చిన్న చిన్న సమస్యలు కూడా దేవుడు ఉన్నాడా, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటే, ఈ చిన్న చిన్న సమస్యలకు మనం లోకంలో మన సహవాసం ఏమైపోతుందో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు తండ్రితోనూ క్రీస్తుతోనూ సహవాసం చేసినప్పుడు మరి మన నమ్మకం, మన విశ్వాసం ఏమవుతుందండి? ఈ చిన్న చిన్న సమస్యలకు మనము మరి విశ్వాసం నుంచి కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, తండ్రితోనూ క్రీస్తుతోనూ సరైన సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని ప్రార్థన చేసినా ఆ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏమో దేవుడు ఉన్నాడా లేడా అని నమ్మకం వస్తుంది కొంతమందికి. అండ్ అవునా కదా? అంటారా అనరా? కానీ ఒకటండి, దేవుడు తగిన సమయానికి ఆయన ఇస్తాడు. కానీ ఇచ్చేంతవరకు కూడా ఏం చేయాలి? మనం ఇచ్చేంతవరకు కూడా మన విశ్వాసము బట్టే మన సహవాసం ఎలా ఉంటుందో అర్థమవుతుంది మనకి. ఎందుకంటే నీ సహవాసం అనేది మరి దేవుడు అంటే, మరి దేవుడు ఆయన మరి చాలా గొప్పవాడండి. ఆయన దేవునితో సహవాసం అంటే మాట్లాడుకుంటున్నారా? ఎందుకంటే నువ్వు సహవాసం చేసి దేవునితో, మనుషులతో కాదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడైనా మారిపోతారని మనకు తెలుసు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడండి. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట అనేది నెరవేరుతుంది. ఎందుకంటే అబ్రహాం సహవాసం చేశాడు, స్నేహితుడిగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతోమంది భక్తి పరులు
దేవునితో సహవాసం చేస్తూ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నారు లేదండి. వాళ్ళ సహవాసం ఎలా ఉంది? మరి యోబు గురించి చూడండి. నాకు తెలిసి ప్రపంచంలోనే యోబుకి వచ్చిన సమస్య ఎవరికి వచ్చి ఉండదు. అతని వంటి వాడు భూమి మీద లేడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుని వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే మన సహవాసం అనేది మనం ఆత్మీయంగా బలపరిచే సహవాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవునిలోంచి నేను తొలగించడానికి సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు మన బంధువులు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, అయితే భక్తులు బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఏమంటూ ఉంటారండి, నీ సమస్యలు ఉన్నప్పుడు నీ దేవుడు నీకు ఏం చేశాడు అంటారు. అండ్ అవునా కాదా? కాబట్టి మన సహవాసం ఏ విధంగా ఉంది? ఎందుకంటే మన సహవాసం ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి. రత్నకుమాసం ఏ విధంగా ఉంటుంది? మన సహవాసం మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు కృప ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మన సహవాసం ఎలా ఉండదంట? తండ్రితో కూడాను క్రీస్తు ప్రభు వారితో కూడాను ఉన్నది. ఎందుకంటే మన సహవాసం తండ్రితో క్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మన జీవితంలో ఎవరు ఉండాలంటండి? మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆలోచన చేయండి, సంఘం అంతా ఆలోచన చేయండి. రోజంతట్లో నా సహవాసం ఎక్కువ ఎవరితో ఉంటుంది? ఎందుకంటే మనం లోకంతో సహవాసం ఎక్కువ చేస్తున్నామా, దేవునితో ఎక్కువ సహవాసం చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం కొన్ని విషయాలు ఈ సమయంలో మరి ఆలోచన చేస్తున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి మరి చెప్పే విషయాలు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసముకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అండి, నమ్మతగినవాడు. ఇక్కడ మరి క్రీస్తు ప్రభు వారి సహవాసముకు మనం సహవాసం చేస్తే మరి దేవుడు ఎలాంటి వాడు అంటే అండి, నమ్మతగినవాడు. నువ్వు సహవాసం చేస్తున్నావంటే ఎవరి మీద ఉండాలి నీ నమ్మకం? దేవుడి మీద ఉండాలి మన నమ్మకం. ఎందుకంటే చాలామంది చెప్తారండి దేవుడి మీద నమ్మకం ఉండాలి అని చెప్తారు, కానీ మనం చెప్పడం కాదు, కానీ మన జీవితంలో దేవుని మీద నీకు నమ్మకం ఉందా లేదా అనేది నీకు నువ్వుగా ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు నమ్మటం కాదండి. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే ధరించుకుంటున్నామో, అయితే ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో, రక్షణ పొందిన నుంచి కూడా మనం చనిపోయేంత వరకు కూడా ఏం చేయాలండి, మరి దేవుణ్ణి నమ్ముతానే ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే సహవాసం చేయటము అంటే మరి లోక సహవాసం కాదండి. లోక సహవాసం ఎలా ఉంటుంది? పెట్టినంతసేపు దేవుడు అంటారు, పెట్టకపోతే ఏమంటారండి? తెలుసు, మనకు అన్నీ కూడా తెలుసు. కానీ దేవునితో సహవాసం అంటే మరి మామూలు విషయం కాదండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారితోనూ తండ్రి అయిన దేవునితోనూ సహవాసం అంటే మనం క్రీస్తు ప్రభు వారిలా మారిపోవాలి. ఎందుకంటే దేవుని చిత్తం కూడా అదేనండి. మన సహవాసం క్రీస్తు చేస్తున్నామంటే మరి క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో మరి అలాంటి గుణలక్షణాలు మనకు ఉంటున్నాయా? లేకపోతే అలాంటి ఆయన చేసిన పనులు మనం చేస్తున్నామా? మరి అందరి పట్ల ప్రేమ కలుగుంటున్నామండి. మరి ఆయన అందరి పట్ల కనికరం జాలి చూపించాడు, మనం అన్నీ చూపిస్తున్నామా? మరి మన సహవాసం ఎలా ఉంది? చాలామంది ఇప్పుడు సహవాసం అంటే సినిమా సహవాసాలు ఎక్కువైపోయినాయి లోకంలో.
ఏ హీరో బర్త్‌డే అయితే ఆ రోజు అన్ని స్టేటస్‌లు పెట్టేయటమే క్రైస్తవులు కూడా. అంటే సహవాసం ఎలా ఉంటుంది క్రైస్తవుల సహవాసం? ఎప్పుడు కూడా మనం చేసే పని ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్రైస్తవుడు చేసే పనిలా ఉండాలండి. మనం కూడా లోకంలో కలిసిపోయి లోకం వాళ్ళతో ఉంటే ఇంక మరి నీ సహవాసం ఎలా ఉంటుంది? ఎందుకంటే మన సహవాసం దేవునితో ఉంటేనే మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుని వాక్యం చెప్తుంది. హిజ్కియా చూడండి, హిజ్కియా మరి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన ప్రార్థన చేశాడు. నేను ఎలా ఉన్నాను నీ సన్నిధిలో, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి తన జీవితం అంతా కూడా దేవునితో మొరపెడుతున్నాడు. నేను నీ పట్ల ఎలా ఉన్నాను, మరి సహవాసం ఏ విధంగా ఉన్నది. మరి దేవుడు మరి తిరిగి ఆశ అనేది ఇచ్చాడండి. అలాగే రక్తస్రావం గల స్త్రీ ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువు వారి విశ్వాసం ఉంచి మరి ఎన్నో తిప్పలు పడింది. అప్పుడైనప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకునండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేనేం పొందుకుంటానండి? స్వస్థత పొందుకుంటాను. ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి. మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. లోకంలో చూసుకుంటే ఏమీ లేదండి. నా లోకంలో ఉన్నది ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవడము. లోకంలో అన్నీ కూడా అయ్యే ఉన్నాయి. మనం ఎంత కష్టపడినా కూడా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మన సహవాసం దేవునిలో ఉంటూ ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం జరిగించటమే మరి నిజమైన కృతజ్ఞత. దేవుడు ఎప్పుడు కృతజ్ఞత అంటే మరి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెప్పడం అందరం చెప్తామండి. థ్యాంక్స్ చెప్పడం చాలా సింపుల్. తండ్రి నీ కృతజ్ఞాస్తుతులను చెప్పడం చాలా సింపుల్. కానీ మన జీవితం ఆయనకి కృతజ్ఞతంగా ఉంటుందా లేదని ఆలోచన చేయాలి. కొంతమంది ఉంటారండి కృతజ్ఞత భావం ఉండదు, కొంతమందికి ఉండదు. కొంతమంది సాయం చేసినా కానీ ఆ జీవితంలో గుర్తుండదు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ వ్యక్తిని కూడా పట్టించుకోరు. కానీ ఆ విధంగా మనం ఉండకూడదండి. దేవుడిని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించటం అంటే మనందరి జీవితాల్లో మారటం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం నుంచి మరి చెప్పే ప్రతి విషయం కూడా మనం కరెక్ట్గా ఆలోచన చేసినప్పుడు మరి దేవునితో మన సహవాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు లేకుండా ఏ మనిషి ఏమి చేయలేడు. అండ్ ఏమైనా చేయగలడా? అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు ఇంకొక విషయం గురించి సమయంలో ఆలోచన చేద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 16వ వచనం ఆలోచన చేసేటప్పుడు, నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయన పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి చెప్తున్న విషయం అండి. మరి మీ వద్దకు ఎల్లప్పుడూ ఉంటకు ఆయన ఏం పంపిస్తున్నాడంటండి? వేరొక ఆదరణకర్తను, అంటే సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించునని మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. ఎందుకంటే మన సహవాసం ఏ విధంగా ఉన్నదనేది మనం కరెక్ట్గా ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే సహవాసము ఉండటం అంటే మరి బైబిల్ క్లాస్కి వచ్చేయటము, మరి కృతజ్ఞ కూడుకు కలిగి పెడితే కృతజ్ఞ కూడుకు వచ్చేయటము, ఆదివారం తప్పకుండా మానటం, ఇవే కాదండి. మన పర్సనల్ లైఫ్లో కూడా మనం దేవునితో కొంత సమయం మనం ఇస్తున్నామా లేదనేది మనం ఆలోచన చేయాలి. చాలామంది ఆదివారం ఒక రోజు వెళ్తే చాలు అనుకుంటున్నారు. అందుకే ఎక్కడికి రావట్లేదండి? బైబిల్ క్లాస్కి అందరూ రావట్లేదు. చూడండి, కృతజ్ఞ కూడుకుంటే ఎంతమంది రావాలి? ఆదివారం చెప్తున్నాం, వేరే రోజు కూడా చెప్పట్లేదు. ఒక ఆదివారం చెప్తున్నాం, అమ్మ శుక్రవారం అందరికీ కూడా మరి కృతజ్ఞ కూడుకుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి? అంటే మన సహవాసం దేవునితో ఎలా ఉంటుంది?
మనం మన మనుషులకు చూపించుకోవటం కాదండి, మన దేవునికి చూపించుకోవాలి మనం ఏమిటనేది. ఎందుకంటే మనుషులు మనం చూపించుకోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుందండి నీ హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఆయనకి ఎలా కనపడుతున్నాయంటండి, చాలా తేటగా కనబడుతున్నాయంట. కాబట్టి మన సహవాసం ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి చివరి యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మనం దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది అంటండి, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకి నీకు సమాధానం కలుగును, ఇంకా ఏం కలుగుతుందంటండి, అలాగనే నీకు మేలు కలుగును. మనం ఎప్పుడు కూడా మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. కొన్ని కుటుంబాలు ఎప్పుడు గొడవలు వస్తాయంటే అక్కడ ఏముండదు, దాని అర్థం నీ సహవాసం దేవునితో సరిగ్గా లేదు. నీ సహవాసం దేవునితో సరిగ్గా ఉంటే కుటుంబంలో ఏమొస్తుందంటండి, మన జీవితాల్లో ఏమొస్తుందంట, సమాధానం వస్తుంది, అలాగనే నీకు మేలు కలుగుతుంది. మన కుటుంబాల్లో సమాధానం లేకపోయినా, నీ జీవితంలో మేలు లేకపోయినా అక్కడ ఏం లేదంటే మన సహవాసం ఎవరితో కరెక్ట్గా లేదండి, దేవునితో కరెక్ట్గా లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మన సహవాసం ఎలా ఉన్నదని ఆలోచన చేయండి. ఎందుకంటే మరి సంఘ సహవాసం అనేది చాలా అవసరం. మనం అందరం కూడా ఒక సంఘంలో కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి అందరం కూడా సహవాసం కలిగి ఉండాలండి. చూడండి, ఒక వ్యక్తికి బాగోట్లేదంటే మన అందరం కూడా ఏం చేస్తాం, మన పర్సనల్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మరి దీవించబడాలి, ఆశీర్వదించబడాలని చెప్పేసి. అలాగే సంఘంలో సహవాసం ఖచ్చితంగా ఎందుకు అవసరం అంటే మనం సంఘంతో ఎక్కువ ఉండాలండి. కొంతమంది అంటే సంఘంతో ఎక్కువ ఉండరు, ఒక ఆదివారం వస్తే మళ్ళీ ఇంకో ఆదివారం కనిపించరు. మరి బైబిల్ క్లాస్ నెలకు ఒకసారి వస్తే మరి మిగిలిన వారంలో కనిపించరు. మనం దేవునితో సహవాసంలో కరెక్ట్గా ఉండాలంటే మరి సంఘం ఏంటండి, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. మరి ఆయన ఈ సంఘానికి ఆయన ఎలా ఉన్నాడంటే శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా కలిసి మన సహవాసంలో కరెక్ట్గా ఉన్నట్లయితే మరి మరి సంఘం అంతా కూడా ఆశీర్వదించబడుతుందండి. కాబట్టి మనం ఆయన సహవాసంలో ఎలా ఉంటున్నామనేది ఆలోచించి